సో హే గైస్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజైతే మనకి IBPS నుంచి PO మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మనకి బేసిక్ జాబ్ నుంచి మనకి ఆఫీసర్ జాబ్ దాకా అన్ని రోల్స్కి అయితే ఓపెనింగ్ అయితే రావడం అయితే. సో ఫస్ట్ జాబ్ ఎన్ని ఓపెనింగ్ అయితే ప్రజెంట్ వచ్చినాయంటే 4500 దాకా అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా పెరగచ్చు కూడా ఇవి మీరు అప్లికేషన్ ఎగ్జామ్ రాసే టైం కల్లా. సో ఇదైతే మనకి మల్టిపుల్ లొకేషన్స్లో అయితే ఉంది. సో అట్లనే తెలంగాణ, ఆంధ్రలో కాకుండా వేరే స్టేట్స్లో ఉంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ అని చెప్పి మనకి తెలుసు కదా, IBPS. సో ఇక్కడ చూసుకోవచ్చు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీస్ మేనేజ్మెంట్ ట్రైనీస్ కూడా ఇన్ పర్టికులర్ బ్యాంక్స్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2025 అండ్ 2026. సో నెక్స్ట్ ఇయర్ జాబ్స్ కోసం అయితే ఇప్పుడైతే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్, మోడిఫికేషన్ ఆర్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఫస్ట్ ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో 21 ఆగస్ట్ దాకా అయితే మనకి ఉంది ఆల్రెడీ. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2 days అవుతుంది. సో అప్లై చేసుకొని పేమెంట్ అండ్ ఛార్జెస్తో పేమెంట్ అయితే మనకు 1 ఆగస్ట్ అయితే నుంచి అయితే మనకు 21 ఆగస్ట్ దాకా సేమ్ ఇది అప్లికేషన్ డేట్ అన్ని డేసే మన పేమెంట్ కూడా చేయాలి. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో కొంతమంది ట్రైనింగ్ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోనికి పెట్టని రాస్తారు. సో అది వచ్చి సెప్టెంబర్లో అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. డేట్స్ ఏమి ఇంకా అలౌట్ చేయలేరు. సో దాని తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ రౌండ్, మెయిన్స్ రౌండ్స్ అని 2 rounds ఉంటాయి. సో 2 rounds క్వాలిఫై అయితే మీకు అయితే జాబ్ ఈ ఒక బేసిక్ ఇంటర్వ్యూతో మీరైతే ఇన్ అయితే అవుతారు. సో ఇది వచ్చి అక్టోబర్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి ప్రిలిమినరీ అక్టోబర్లో అనేది ఉంటాయి. రిజల్ట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అక్టోబర్ ఎండింగ్ నవంబర్ స్టార్టింగ్ వీక్లో అయితే వచ్చేస్తాను క్లియర్గా మెన్షన్ చేస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్. సో ఇప్పుడు ఈ సెకండ్ ఎగ్జామ్ నవంబర్లో అయితే మెన్షన్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెయిన్ వచ్చి నవంబర్ 2024 నవంబర్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ నవంబర్లో ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే డిసెంబర్ ఎండింగ్ ఆఫ్ జనవరి స్టార్టింగ్లో మనకైతే ఇదైతే ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో దాని కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అన్నగా 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అది జనవరి ఎండింగ్ అండ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో అయితే మనకి మెన్షన్ చేసి తర్వాత అలాట్మెంట్ అయితే చేసేస్తారు. మీరు ఏ రోల్కి ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తే ఏ బ్యాంకింగ్ కింద వర్క్ చేస్తే అయితే ఉంటాయని ఏప్రిల్ అయితే మనకి క్లియర్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి టాపిక్ వైజ్ ఇచ్చేస్తారు. సో మనం ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఏ బ్యాంక్స్లో ఉన్నాయని చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసేసారు. సో ఎన్ని బ్యాంక్స్ అప్రాక్సిమేట్ 11 బ్యాంక్స్ మెన్షన్ చేస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్స్ కానీ, సో అట్లనే UCO బ్యాంక్ కానీ, అట్లనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్ని బ్యాంక్స్లోకి అయితే మనకైతే జాబ్ ఓపెనింగ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకునే ముందు మనకి ఎన్ని కరెక్ట్గా ఉన్నాయో అంటే చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంకా NRN అంటే ఇంకా ప్రజెంట్ అలాట్మెంట్ ఇవ్వలేరు వాళ్ళు, నాట్ రిపోర్టెడ్. సో అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇంకా అలాట్ చేయకపోయినా కూడా 4455 ప్రజెంట్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా మనకి అది ఇంక్రీజ్ అవ్వచ్చు, 5000 6000 దాకా కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అది ఇంకా. సో కాబట్టి అప్లై చేసుకోండి. సో క్యాష్ బేస్డ్ మీద మీరు SC ST OBC కిందకు ఉంటే దాన్ని బట్టి మీకు సెలెక్షన్స్ కూడా అవుతాయి. కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఎలిజిబుల్ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే ఒకవేళ మీకు ఒకవేళ మీ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీరు నేపాల్ సిటిజన్ కానీ, భూటాన్ సిటిజన్ కానీ, రెఫ్యూజీ కానీ, హూ కేమ్ ఓవర్ టు ఇండియా కానీ ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా మీరైతే వాళ్ళు 2nd, 3rd, 4th అట్లా ఉంటారు. సో మినిమం 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అట్లా మ్యాక్సిమం 30 years దాటొద్దు. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 1994 అట్లనే 2004 దాటి ఉండొద్దు, అది కూడా ఆగస్ట్ కల్లా. సో అట్లయితేనే మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ, అప్పర్ ఏజ్ లిమిట్ కానీ సో మనకైతే మెన్షన్ చేసేసారు కింద అయితే. సో దాని గురించి చూసుకుంటే SC ST వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఉందని క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో అదే OBC వాళ్ళకి చూసుకుంటే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWC
డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్స్లో వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 డ్రైవర్స్ వాళ్ళకి అయితే 5 years అయితే క్లియర్గా ఉంటుందని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. సో ఇదైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రాసెస్ మనకైతే ఇక్కడ బేస్డ్ ఆన్ క్యాస్ట్, పీడబ్ల్యూసీ, పిహెచ్డి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, సో లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ, సో దాన్ని బట్టి సో అట్లనే మనకి విజన్ ఇంపైర్ కేటగిరీ కూడా ఉంటుంది. సో బ్లైండ్నెస్ మీద కానీ, సో లో విజన్ కానీ, హై బ్లైండ్నెస్ మీద, సో వీటి మీదుగా మీకు జాబ్ ఓపెనింగ్స్ అయితే రావడమే జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేస్తారు. డెఫ్ అండ్ డమ్ ఉన్నా కానీ, డెఫ్ మీద 70 dB హీరింగ్ ప్రాసెస్ కన్నా 2 చెవులలో అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు అయితే అప్లై చేసుకోలేరు. సో దాన్ని బట్టి మీకు అప్లికేషన్స్ కూడా ఉంటాయని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో నేను అంత క్లియర్గా అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి సో కొన్ని ఇంపార్టెంట్ అయితే మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో మీకు ఫుల్ డీటెయిల్స్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసేసుకోండి. మీరైతే ఈ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ 2 కూడా నేను ఇస్తాను నా డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసేసుకోండి మీరైతే. సో గైడ్లైన్స్ క్యాండిడేట్స్ విత్ లోకోమోటో డిజబిలిటీ కానీ, సెలిబ్రేట్ అంటే లోకోమోటివ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు కానీ, సో వాళ్ళ బేస్ మీద క్యాండిడేట్స్ విత్ లోకోమోటివ్ డిసబిలిటీ రైటింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టెడ్ బై ఎక్స్టెంట్ ఆఫ్ స్లోయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫంక్షన్. సో లోకోమోటివ్ ఉండి వాళ్ళ రైటింగ్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో దానికి 40% ఇంపైర్మెంట్ ఉంటుంది. సో అదన్నీ క్లియర్గా మెన్షన్ చేసేసారు ఇక్కడైతే మనకి. అట్లానే ఎకానమిషనల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, పర్సన్ విత్ హూ హ్యావ్ నాట్ కవర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, ట్రైబ్స్ కానీ, అదర్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ ఉన్న వాళ్ళైతే అదంటే మీ ఇన్కమ్ ఎస్సీ ఎస్టీ ఒకళ్ళు మీరు ఓబీసీలు ఉన్నా కూడా మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా ఎక్కువ ఉందనుకోండి, సో మీరైతే ఈడబ్ల్యూసీ కేటగిరీ కింద వచ్చేస్తారు. ఎందుకంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి మీ జాబ్ కూడా మీకు అయితే చేంజ్ అయితే అవుతుంది. సో అదే మనకు మెన్షన్ చేస్తారు. మీరు ఈడబ్ల్యూసీ కేటగిరీలో వచ్చేస్తారు, రిజర్వేషన్ కేటగిరీలో ఉండరు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయినా కూడా మీరైతే ఈడబ్ల్యూసీ కిందకి వస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి అయిన తర్వాతనే మీరు ఈడబ్ల్యూసీ కేటగిరీలోకి మీరు రిక్రూట్ అవుతారు. సో 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా, రిజిస్ట్రేషన్ ఫ్లాట్ 1000 square feet అండ్ అబౌవ్ ఉన్నా కూడా, రిజిస్ట్రేషన్ ప్లాట్ 100 square yards కానీ ఎక్కువ ఉన్న మున్సిపాలిటీతో కానీ, సో 200 square yards అండ్ అబౌవ్ ఉన్న నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో ఉన్నా కూడా మీరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తారని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ పాయింట్ టు పాయింట్ చూసుకుంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇక్కడ మనకైతే ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఇన్ ఏ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్ యాజ్ సచ్ యాజ్ సెంట్రల్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, విత్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ మార్క్షీట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. క్లియర్గా మనకి ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఉండాలి. సో షుడ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ ఆఫ్ బిఫోర్ 21st August. సో August 21st లోపల మీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉంటేనే మీరైతే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు అప్లై చేసి వేస్ట్. అదే మనం ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీ ఏ బోర్డు నుంచి అయితే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి అయినా లేకపోతే ఏందని, సో అట్లనే మీ మార్క్ షీట్స్ వచ్చి CGPA కానీ OGPA కానీ బేసిక్ మీద అయితే ఉండాలి. సో అవి కాకుండా వేరే ఏది ఉన్నా మీరు అయితే మీ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ కాదని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అట్లనే మనకి ఒకవేళ మీ పర్సెంటేజ్ 59.9 ఉంటే మీరు బిలో 60 కిందకే కౌంట్ అవుతారు. 59.99 ఉంది కదా అని చెప్తే మీరు 60% కిందకి అయితే రారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 175 SC ST అండ్ PW వాళ్ళకైతే 850 అయితే మనకి ఇంక మిగతా కేటగిరీస్ అందరికీ 850 అయితే పేమెంట్ అయితే ఉంటుందని క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ పేమెంట్ అయితే మీరు అయితే చేయాల్సి అవుతుంది. సో ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రిలిమినరీ టెస్ట్ అయితే 30 questions 30 marks, 30 మనకి ఇంగ్లీష్ మీద క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ మీద కానీ, సో రీజనల్ ఎబిలిటీ మీద కానీ, సో 100 questions 100 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అయితే ఉంటుంది. సో అట్లనే మనకి మెయిన్స్ కూడా ఇంకా అట్లనే ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ ఇవి అయితే బేస్ వీటి మీదనే అయితే ఉంటాయి మనకి క్లియర్ కట్గా ఇక్కడ. సో మనకి అవే ఉంటాయని క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ మనకి కావాల్సిన
ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సెల్ఫ్ అటెండింగ్ ఫోటో కాపీస్ సపోజ్ అంటే ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉండాలి. ఒకవేళ మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఉండాలి ఎగ్జామ్కి వచ్చేటప్పుడు. సో సిఆర్బి కానీ ఓపీ కానీ సో 10th మేము ఐడెంటిఫై ప్రూఫ్ కానీ మార్క్ షీట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఓబీసీ కేటగిరీ అయితే ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అసిస్ట్ సర్టిఫికేట్ కానీ సో అట్లనే ఓబీసీ కేటగిరీ బట్ బికమ్ అన్ సర్వెంట్ లేయర్ ఆఫ్ దర్ క్యాష్ డస్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ కానీ. సో అంటే మీకు కావాల్సిన ప్రతి ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. లేకపోయిందంటే మీరు అయితే ఎలిజిబుల్ కాదని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. Candidates will not be allowed to appear for the interview, join the allowed participation banks if he or fail to proceed the relevant document verifications అయితే ఒకవేళ కరెక్ట్ సబ్మిట్ చేయకపోతాను క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. సో ఇక్కడ అట్లా మనకి ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్స్ కానీ సో ఇట్లా చాలా ఇంకా మనకి పాయింట్ టు పాయింట్ చాలా అయితే మెన్షన్ చేస్తారు. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ సో చూసుకుంటే మన దగ్గర రేషన్ కార్డ్ అయితే ఉండదు ఖచ్చితంగా. ఆల్ లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవి అయితే అలా ఓకే యాక్సెప్ట్ అవ్వవంట. సో అట్లనే సిగ్నేచర్ అండ్ క్యాపిటల్ లెటర్స్ కూడా యాక్సెప్ట్ అవ్వదంట. బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ అయితే చేయాలంటే వెరిఫికేషన్కి అయితే క్లియర్గా, అందుకే మనకి అవి యాక్సెప్ట్ చేయమని క్లియర్గా మెన్షన్ చేసేసారు. మనకి ఆల్రెడీ మనకి ఫీ అని చెప్పేసాం కదా 175 రూపీస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, అట్లనే మిగతా క్యాస్ట్ వాళ్ళకి 850 రూపీస్ అని క్లియర్గా మెన్షన్. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ కానీ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కానీ సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ అబౌవ్ ఇన్ కేసు కానీ. సో అంటే మీరు ఏం చెప్తున్నా అంటే నేను మీరు డైరెక్ట్ నెట్ సెంటర్ క్లియర్గా అక్కడ చేసుకోండి. ఇంట్లో నుంచి చేసిన ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తే మీరు చేసే అప్లికేషన్లో ఏదో ఒకటి చిన్న తప్పు చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి నెట్ సెంటర్ పోయి అప్లై చేయండి అని క్లియర్గా చెప్తున్నాను నేనైతే. అది చాలా సేఫ్ మీకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి మీరు తొందరగా అప్లికేషన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అడిగి పోయారంటే. సో అందుకే నేనైతే అప్లై చేసుకున్నాను క్లియర్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఎగ్జామ్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రిలిమినరీ రౌండ్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకొని అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి ఇవి అయితే ఉన్నాయి. శ్రీకాకుళం, తిరుపతి. సో మెయిన్కి వచ్చి మనకి వేరే లొకేషన్స్ ఉంటాయి. సో అట్లనే హైదరాబాద్ చూసుకుంటే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అయితే ఉంటాయి. సో అదే మనం మెయిన్ ఎగ్జామ్ గురించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ లొకేషన్స్లో అయితే మనకైతే ఇవైతే ఉంటాయి. సో లొకేషన్ బట్టి ఎగ్జామ్ని బట్టి అయితే మనకి సెంటర్స్ అయితే ఇక్కడ అలాట్మెంట్ అయితే అవుతుంది ఇక్కడ మనకి. అట్లనే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇంప్రెషన్స్ కానీ సో సర్టిఫికేట్స్ కానీ సో సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో సెల్ఫ్ డిక్లరేషన్స్ కూడా మనకి ఇట్లా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఐ ఎక్స్టెండ్ ఫర్ హ్యాండ్ రైట్ డిక్లరేషన్ ఇన్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇట్లా మనకి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్యాస్ట్ కూడా కొన్ని ఫామ్స్ అయితే ఒక ఫామ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఇది. సో అట్లనే మీరు కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ట్రైబ్స్ పర్సన్స్ కానీ ఒకవేళ అయితే అది వాళ్ళ దాన్ని బట్టి మీ సర్టిఫికేట్ ఫార్మాట్ వచ్చి మీది ఓబీసీ అయితే ఓబీసీ వాళ్ళ సర్టిఫికేట్ దిస్ ఈజ్ సర్టిఫై దట్ మిస్టర్ సన్ ఆఫ్ మీరు ఏంది. ఒకవేళ ఓబీసీ అయితే మీరు ఓబీసీ వాళ్ళని చెప్పి ఇట్లా ఆ ఫామ్ కూడా ఫిల్అప్ అయితే చేయాలని ఇక క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ. సో అట్లనే ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అట్లనే ఇంకా మీరు వేరే డిజబిలిటీలో ఉన్నా ఇంకా ఏ కేటగిరీలో ఉన్నా కూడా సో దాని బేసిస్ మీద మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే దీని కూడా అప్లై లింక్ అని చెప్పి ఇది ఇచ్చేస్తాను నేను కింద. సో అది ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు దీంట్లో ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి సో డైరెక్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసుకోండి. లేదనుకున్న పైన ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉందా సో అదైతే క్లిక్ చేసేసేయండి. ఎందుకంటే న్యూ రిజిస్ట్రేషన్ అన్న వాళ్ళు అది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ టైం, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ఇచ్చి ఉంటుంది. తర్వాత కొన్ని మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ అప్లోడ్ చేసుకుని పేమెంట్ చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో
ఇవన్నీ లింక్స్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ లింక్, డీటెయిల్స్ లింక్ అని చెప్పి ఇచ్చేస్తాను. సో నెట్ సెంటర్కి పోయి అప్లై అయితే చేయండి, క్లియర్గా చెప్తున్నాను నేనైతే. సో అదైతే బెటర్ మీకు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.